will take the orientation today, and after the lunch, children will take part in goes to make start this madam. The district prize manager Telangana. క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మేడం ఉన్నారు మన దగ్గర. రెస్పెక్టెడ్ ఆల్, ఎయిడ్స్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి సార్ ఎంతో మంచి అందరి. నెక్స్ట్ ఇంకొకరు రెడీ ఉందండి. హెచ్ఐవి అనేది ఎట్లా సోకుతుంది, మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలని చాలా బాగా చెప్పారు. అట్లానే హెచ్ఐవితో పాటు ఎస్టిఐ, ఆర్టిఐ, బ్లడ్ డొనేషన్ అనేది ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అని కూడా చాలా అవగాహన చేశారు సార్ గారు. మనం ఇంత సార్ అంత మంచిగా చెప్పారు కాబట్టి మనం విన్నాం కాబట్టి ఇక్కడే వదిలేయకుండా మనం సెల్ఫ్గా పాటించుకుంటూ మీరు కూడా మీ స్కూల్కి వెళ్ళిన తర్వాత అందరికీ అవగాహన కల్పించాలని నేను కోరుతున్నాను. మ్యామ్, రెస్పెక్టెడ్ డిఓ సార్, ఐఎమ్ జి సాత్విక ఫ్రమ్ టిఎస్ఎంఎస్ ముల్కనూర్. సో ఇప్పటిదాకా సార్ చాలా బాగా చెప్పారన్నమాట. అన్ని హెచ్ఐవి, ఎయిడ్స్ గురించి, బ్లడ్ డొనేషన్ గురించి అయితే ఇంకా అంటే దాని ఇంపార్టెన్స్ ఏంటి, మనము బ్లడ్ డొనేషన్ చేయాలి, అవేర్నెస్ అందరికీ, మన పేరెంట్స్కి అందరికీ అవేర్నెస్ స్కూల్లో కూడా. మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ హెచ్ఐవి ఏంటంటే నీడిల్స్ షేర్ చేయడం కానీ అన్నీ మంచిగా చెప్పారు. కాబట్టి బ్లడ్ డొనేషన్ అయితే మంచిగా every single thing like syringes, blood donation, every single thing, and I have noted every single point. I am going to share all of this to my friends and teachers in the school, and I'm really glad to be a part of ఫ్రెండ్స్ ని, మా నైబర్స్ ని అందరినీ అవేర్ చేస్తాను. అండ్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. థ్యాంక్ యూ. అడిషనల్ లోకల్ బాడీ గారికి, అసిస్టెంట్ డైరెక్టర్ గారికి, డిఓ గారికి, డాక్టర్ గారికి, అశోక్ రెడ్డి గారికి, మన జనరల్ కోఆర్డినేటర్ గారికి, అందరికీ, పిల్లలకి ఎస్పెషల్లీ వాళ్ళ స్కూల్స్ నుంచి చేసిన టీచర్స్, గార్డియన్స్ ఎవరైనా ఉన్నారు వాళ్ళందరికీ నమస్కారాలు. పిల్లలకి అంటే జనరల్గా మనం చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము, కానీ పిల్లలకి అర్థం అవుతుందా కాదనేది వాళ్ళు మాట్లాడితే కనుక మనకి తెలుస్తుంది. సో చాలా చక్కగా పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎయిడ్స్ ఏంటి, హెచ్ఐవి ఏంటి, ఏ విధంగా అది ట్రాన్స్మిట్ అవుతుంది, దీని గురించి మనకి అవేర్నెస్ ఎందుకు అవసరం. ఎందుకంటే ఎయిడ్స్ అనేది ఒక శబ్దం మనము వినగానే ఇట్ ఈస్ ఓన్లీ రిలేటెడ్ టు సంథింగ్ రాంగ్ డూయింగ్, సెక్షువల్ ట్రాన్స్మిషన్ అనేది మనకి అలాంటి మనసు రాగానే వి షట్ అవర్ థాట్స్ అండ్ వి ట్రీట్ ద పేషెంట్ వెరీ బ్యాడ్లీ. సో సమాజంలో వాళ్ళకి ఏది సౌకర్యం లేకుండా మనకి ప్రైవేట్ స్కూల్ పిల్లలలో కొంచెం కనపడుతుంది, కానీ కంటెంట్ వాటికి చూస్తే, సబ్జెక్ట్ వాటికి చూస్తే, విషయం వాటికి ఏం మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఇది ఎందుకు ఉంది, ఈ ప్రోగ్రామ్ స్టేజ్ మీద ఎందుకు మైక్ పట్టుకున్నాము, కంటెంట్ వాటికి చూస్తే 100కి 100% మన గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ కూడా బాగా. ఎందుకంటే అందరికీ అవగాహన ఉంది, అండర్స్టాండింగ్, ఆ సబ్జెక్ట్ మీద ఆ అండర్స్టాండింగ్ ఉంది అని తెలుస్తుంది. అండ్ చాలా వాటికి గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ కూడా నేను అబ్జర్వ్ చేశాను, కంటెంట్ తో పాటు ప్రెజెంటేషన్ కూడా చక్కగా చెప్పారు. సో మీకు చెప్పాల్సిన ఒకటి ఇష్యూ ఏంటంటే, లాంగ్వేజ్ ఈజ్ నాట్ ద ఓన్లీ పారామీటర్ ఫర్ కాన్ఫిడెన్స్. మీరు ఈరోజు ఏమనుకుంటున్నారు, మీకు ఇంగ్లీష్ చక్కగా రాకపోవచ్చు అని మీరు అనుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడడానికి హెసిటేట్ చేస్తున్నారు, మాట్లాడడానికి కూడా కొంచెం భయపడుతున్నారు. సో మీకు ఇంగ్లీష్ రాదు అనేది మీరు భయపడుతున్నారు. సో 8 years బ్యాక్ నాకు తెలుగు రాదు అనేది నేను భయపడేవాళ్ళు, ఎక్కడ కూడా మాట్లాడాలని అనిపించింది. ఈ రోజు మన అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఉన్నారు, హీ ఆల్సో న్యూ ఫ్రెష్ యంగ్ ఐఏఎస్ ఆఫీసర్. ఇప్పుడు తెలుగులో మాట్లాడాలనేది చెప్తే భయపడతారు, ఎందుకంటే మనకి తెలుగు రాకపోతుంది, ఇప్పుడు వస్తుంది. సో ఇంతకు ముందు we were discussing language is only a medium. Okay, don't make it the whole and sole parameter for your self confidence. ఇలాంటి వారు చక్కగా ఇంగ్లీష్ లో 4 పదాలు చెప్తారు, డెమోక్రాటిక్, అసలు దీనికి ఏడుస్తూ సంబంధమే లేదు. సో డోంట్ గెట్
carried away by that. భాష అనేది ఒక మాధ్యం. సో ఈరోజు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు 10 మంది లోపల మీరు కూర్చుంటే నాకు ఇంగ్లీష్ రాదు అనేది మీకు మొహమాట వస్తుంది. నాకు కూడా అట్లా అనిపిస్తుంది, తెలుగు 10 మంది మాట్లాడేటప్పుడు నాకు తెలుగు తక్కువ వస్తుంది అని నాకు అనిపిస్తుంది. సో ఇట్ ఈస్ యువర్ కంటెంట్, యువర్ నాలెడ్జ్, యువర్ హార్ట్. అలాంటి మనసు రాగానే వి షట్ అవర్ థాట్స్ అండ్ వి ట్రీట్ ద పేషెంట్ వెరీ బ్యాడ్లీ. సో సమాజంలో వాళ్ళకి ఏది సౌకర్యం లేకుండా మనము ఎస్పెషలీ సోషల్ బాయ్కాట్ లాగా జరుగుతుంది. కానీ అందరికీ టు లివ్ దే హ్యావ్ అ రైట్ విచ్ ఇస్ ఈక్వల్ టు అస్. మనకి ఎట్లా ఉంది బతకడానికి రైట్ వాళ్ళకి కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అంటే పిల్లలకి అవగాహన ఎందుకు చేయాలి, పిల్లలేమి డాక్టర్ ఇప్పుడైతే డాక్టర్ కాదు, ఇప్పుడైతే వాళ్ళు సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు కాదు. సో ఇంత కాంప్లెక్స్ టాపిక్ మీద ఎందుకు వాళ్ళకి అవగాహన చేయాలనేది ఒక ప్రశ్న మనం అందరి మైండ్లో వస్తుంది. అది ఎందుకంటే ఏదైనా మన మైండ్లో బయాస్ కానీ ఇన్ఈక్వాలిటీ ఉంటుంది. అది మనము పెరుగుతూ పోతే ఎస్పెషలీ ఓల్డ్ ఏజ్ అంటే యాజ్ వి మెచ్యూర్ అలాంటి ప్రెజుడిసెస్ మన మైండ్ నుంచి తీయడానికి కష్టం అవుతుంది. మనం ఏదైనా అనుకుంటామో దాని మీద సెట్ అయిపోతాము. కానీ పిల్లలు ఉన్నప్పుడు వీ హ్యావ్ అన్ ఓపెన్ మైండ్ జస్ట్ లైక్ అంటే పచ్చి మట్టి లాగా ఉంటాము. ఏమి చెప్పినా వీ క్యాన్ ఆల్వేస్ క్రియేట్ అన్ ఇంప్రెషన్ ఇన్ దర్ మైండ్. సో మెడికల్ రిలేటెడ్ థింగ్, ఓకే, దిస్ ఇస్ నాట్ ఓన్లీ అ డిజీజ్ రిలేటెడ్ థింగ్, ఇట్ ఈస్ అ సోషల్ ఇష్యూ. సో అందుకే సోషల్ ఇష్యూకి అర్థం తీసుకోవాలి, పూర్తి అవగాహన కావాలంటే దానికి రిలేటెడ్ మనకి రీజన్స్ ఇట్ మే ఎమర్జ్ ఫ్రమ్ సైన్స్, ఇట్ మే ఎమర్జ్ ఫ్రమ్ మెడిసిన్. అది పూర్తి స్థాయిలో మీకు అవగాహన వస్తే కనుక మీరు ఆ సోషల్ ఇన్ఈక్వాలిటీని మీరు ఈక్వల్కి తీసుకొని రాగలుగుతారు. ఆ ఉద్దేశంతో ఈ పూర్తి అవగాహన కోసం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకొకటి గుడ్ థింగ్ అబౌట్ సచ్ ప్రోగ్రామ్స్ ఇస్ మనము ప్రైవేట్ స్కూల్స్ చిల్డ్రన్తో పాటు గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ని కూడా ఒకటే ప్లాట్ఫామ్లో తీసుకొని రావడం జరుగుతుంది. సో ఈరోజు ఇది చెప్పొచ్చా కాదనేది నాకు తెలియదు, కానీ ఐ హ్యావ్ టు టెల్ దిస్ ఎందుకంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ హియర్ కాబట్టి ఐ హ్యావ్ టు టెల్ దిస్. ఇంతకు ముందు ఐ వాస్ డిస్కసింగ్ విత్ అడిషనల్ డైరెక్టర్ గారు, దిస్ మే నాట్ బి ఎ ఫోరం, కానీ ఐ హ్యావ్ టు టెల్. లాట్ ఆఫ్ పీపుల్ స్పోక్, చాలా మంది పిల్లలు మాట్లాడారు. సో చూస్తే బాడీ లాంగ్వేజ్ ఉండొచ్చు, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండొచ్చు, మనకి ప్రైవేట్ స్కూల్ పిల్లలలో కొంచెం కనపడుతుంది. కానీ కంటెంట్ వాటికి చూస్తే, సబ్జెక్ట్ వాటికి చూస్తే, విషయం వాటికి ఏం మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఇది ఎందుకు ఉంది, ఈ ప్రోగ్రామ్ స్టేజ్ మీద ఎందుకు మైక్ పడుతున్నాము, కంటెంట్ ఇట్లాంటి మీటింగ్స్ ఎందుకు పెడుతున్నాము, ఇట్లాంటి ఇంటరాక్షనల్ ప్లాట్ఫామ్ ఎందుకు ఇస్తున్నామంటే ఒకరిని అబ్జర్వ్ చేస్తూ నేర్చుకోవాలనేది. నాట్ జస్ట్ ఫ్రమ్ యువర్ ఇన్స్ట్రక్టర్ బట్ ఆల్సో ఫ్రమ్ ఫెలో క్లాస్మేట్స్ ఆర్ ఫెలో స్టూడెంట్స్ ఫ్రమ్ ప్రైవేట్ స్కూల్స్ ఆల్సో. ఇది ఎందుకంటే ఇట్ మే నాట్ బి రిలేటెడ్ టు ఏడ్స్, నేను ఏం చెప్పేది, కానీ మరి కలవం కాబట్టి చెప్తున్నాను. పాకల కొత్తలో తక్కువ ఉంటారు, వాళ్ళతో మేము ఎప్పుడు కూడా అందరినీ కంపేర్ చేయకూడదు. మంచి వాళ్ళు ఉంటే ఈర్ష పడకూడదు, ఈర్ష చేయకుండా వాళ్ళ నుంచి నేర్చుకోవాల అంశాలు ఏమైనా ఉంటే నేర్చుకోండి. సో వెనెవర్ యూ కమ్ టు మీటింగ్స్ లైక్ దిస్, ప్లాట్ఫామ్స్ లైక్ దిస్, మీతో పాటు చాలా మంది ప్రైవేట్ స్కూల్ చిల్డ్రన్ ఉంటారు. Take whatever is good from them, their body language, their gestures, their pronunciation, their confidence maybe, but also appreciate మీలో ఇప్పుడు ఉన్న ఏదైనా నైపుణ్యం ఉంటుంది, స్కిల్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, దాన్ని కూడా అప్రిషియేట్ చేయండి. నెవర్ ఫీల్ ఇన్ఫీరియర్ టు ఎనీబడి. ఓకే, సో అందరూ మాట్లాడారు, నో అఫెక్ట్స్ టు ప్రైవేట్ స్కూల్ చిల్డ్రన్, బట్ యూ ఆర్ ప్రివిలేజ్డ్ దట్ యు ఆర్ స్టడీయింగ్ ఇన్ అ స్కూల్. Appreciate your privilege in life and whatever your parents are doing for them, pay it with interest. So మీ అందరికీ కూడా నా శుభాశీస్సులు. Opportunity does not only lie in your classroom and your textbook. These kind of platforms, ఇంతమంది ఉన్నారు కానీ మాట్లాడాలని చెప్తే
ఫస్ట్ ఒక్కరే వస్తారు, తర్వాత ఇద్దరు వస్తారు, 10 మంది ఒకసారి బతలాడితే ఇంకా ఇద్దరు వస్తారు. ఇన్ లైఫ్ ఆపర్చునిటీ విల్ నాట్ కమ్ లైక్ దట్, ఇట్ విల్ కమ్ ఫర్ ఓన్లీ 1 సెకండ్. ఆ క్షణంలో మీరు గ్రాప్ చేస్తే ఉంటుంది, లేకపోతే ఉండదు. అండర్స్టూడ్? సో ఆల్వేస్ వాలంటీర్ టు డూ గుడ్ వర్క్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. క్రియేషన్ చేయాలి అంతే తప్ప మనం సూర్యుడు పడమటను ఉదయిస్తాడు అని మనం అన్నాం అనుకోండి, ఏం చెప్పినా నేను మేడం సూర్యుడు పడమటను ఉదయిస్తాడు చెప్పండి, అదే వాడికి మేడం సూర్యుడు పడమటిన ఉదయిస్తాడు కాదు, సూర్యుడు పడమటిన అస్తమిస్తాడు, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని చెప్పి పిల్లలు వాడు చెప్పినప్పుడు అప్పుడు చూడండి ఎంత బాగుంది. అంటే మనం చెప్తే కొన్ని సందర్భాల వల్ల మనం అన్ని కరెక్ట్గా చెప్తామని కాదు, కొన్ని సందర్భాల వల్ల ఫ్లో లోపల ఏదో విషయం తప్పుగా మనం మాట్లాడినప్పుడు, తప్పుగా మన వాడికి విషయం వివరించినప్పుడు మన వెంటనే ఆ పిల్లవాడు మనం సత్యం ఏదైతే ఉంటుందో, ట్రూత్ ఏదైతే ఉంటుందో వాడు ఆలోచన చేసి వెంటనే దాన్ని ఒక విమర్శనాత్మక విశ్లేషణ చేసి వాడు చెప్పే విషయం ఏదైతే ఉంటుందో దాని పట్టుదలతో వాడు ఉండే విధమైనటువంటి నైపుణ్యాన్ని పిల్లల లోపల పెంపొందించి స్వీయ అవగాహన. రైట్, ఈ స్వీయ అవగాహన లోపల ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయండి. ముఖ్యంగా సార్ మీరు ఎప్పుడైనా రాసుకున్నారో లేదో కానీ ప్రతి మనకు ఉన్నటువంటి బలాలు, వాట్ ఆర్ అవర్ స్ట్రెంగ్స్, మనకు ఉన్నటువంటి వీక్నెసెస్. స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, మనకున్న బలాలు, బలహీనతలు, మనకున్నటువంటి కళలు, మనకున్నటువంటి భయాలు, మనకున్నటువంటి లక్ష్యాలు అందరికి ఒకే రకంగా ఉంటాయానండి? ఉంటాయనమ్మా? ఒక్కొక్కరికి కోరికలు, కళలు, లక్ష్యాలు, బలాలు, బలహీనతలు, మందికి వాటిపైన అవగాహన ఉండదు. ఇప్పుడు నాకున్న బలాలు ఏంటి అని నేను అడిగినప్పుడు నేను ఆలోచన చేసుకోవాలంటే ఏమి ఉన్నాయి, నాకేమేమి వీక్నెసెస్ ఉన్నాయి అంటే మనకున్నటువంటి బలాల పట్ల, మనకున్నటువంటి బలహీనత పట్ల, మనకున్న లక్ష్యాల పట్ల మనకి సరైన అవగాహన ఉండదు. మనకి కానీ పిల్లలకి మనం అది నేర్పాలి. వాళ్ళ పిల్లలకి ఏం బలాలు ఉన్నాయి, వాళ్ళకి ఏమేమి బలహీనతలు ఉన్నాయి, బలహీనతలను ఒక్కొక్కటి తొలగించుకునే ప్రయత్నానికి వాళ్ళకి అవకాశం కలగడం. వాళ్ళకి రాష్ట్రం చెప్పండి, మీకు చూపెట్టమని చెప్పండి, వాటికి ఉన్న లక్ష్యాలను చెప్పండి, వాళ్ళ లక్ష్యాలను ఎంకరేజ్ చేయండి, బలాలకి మరింత స్ట్రెంత్ చేసే ప్రయత్నం చేయండి, వాటికి ఉన్న బలహీనతలని పోగొట్టడానికి ఒక్కొక్క పిల్లవాడిని పిలిపించుకున్న వారికి దిశానిర్దేశం చేయండి. ఈ రకంగా మన పిల్లలకి ఆ స్వీయ అవగాహన అనేటువంటి తప్పనిసరిగా మనం పెంపొందించాలి. ఇక నెక్స్ట్ 6వ ఏంటి సార్? ప్రభావవంతమైనటువంటి భావ ప్రసారం. అదేంటి సార్? కమ్యూనికేషన్ స్కిల్స్. మీకు తెలుసు కదా సార్, చాలా మంది తర్వాత కానీ ఐటీ తర్వాత కానీ ఏముంటాయి సార్? క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి, అంతేనా సార్? ఆ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లోపల జీపీ 10 జీపీ జీపీఏ లేదా 9.8 జీపీ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయా? 6.5 7.5 లాంటి ఉద్యోగాలు వస్తాయా? ఎవరికి వస్తాయండి? ప్రొఫెషనల్ కాలేజ్ లో చదివిన వాళ్ళే. మరి వాళ్ళందరూ కూడా ఎందుకు క్యాంపస్ ప్లేస్మెంట్ లో ఎందుకు కాలేకపోతున్నారు? అవునండి, ఇక్కడ కేవలం క్వాలిఫికేషన్ మాత్రమే కానీ ఉద్యోగం రావాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటివి ఇప్పుడు చాలా ఉపయోగపడుతున్నాయండి. భావాన్ని స్వేచ్ఛగా కమ్యూనికేట్ చేస్తాడో, భావ ప్రకటన చేస్తాడో వాళ్ళకి మాత్రమే భవిష్యత్తు లోపల ఒక మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి ఇప్పుడు చూడండి, రండి మాట్లాడుతూ రండి రండి అంటే కూడా ఎంతమంది ఎన్నిసార్లు వాళ్ళు పిలిచాను చూడండి, కానీ ఒకరితో స్టార్ట్ అయ్యాక మనకు బస్ క్యూ వచ్చేది. మన స్కూల్లో కూడా 15 అగస్ట్ అయినప్పుడు, 26 జనవరి అయినప్పుడు ఎంత ఆయన పెడతాం పిల్లలకి, ఎంత ఆయన పెట్టినప్పుడు దారిపోతాడు తప్పి పెడతారు అనుకోవాలి. పిలిచి యాస్టకి వస్తుంది. సరే ఇక ఆన్లైన్ సార్ కూడా మాట్లాడలేరు, నేనే మాట్లాడని చెప్పేసి సార్లు మాట్లాడుతూ పెద్దసార్లు మాట్లాడుతూ సపోర్ట్ ఉంటుంది, మీటింగ్ అయిపోతుంది. మరి పిల్లలకి ఎప్పుడు వాడు ఎప్పుడు మాట్లాడాలి 10 మంది లోపల. ఇప్పుడు గమనించాలి కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు డిస్కరేజ్ కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ వాళ్ళందరూ ఉంటే ప్రిన్సిపల్ అని చెప్పేసి ఒక అమ్మాయి అంటే తప్పు కాదని అక్కడ సంబోధన చేశారు, అవునా కదా? అంటే పిల్లలుగా మాట్లాడేటువంటి విధాన్ని మనం ప్రాక్టీస్ చేయించకపోతే హౌ కెన్ దే, ఇలాంటి మనకి అవకాశాలు ఇచ్చినప్పుడు పిల్లలు ఏ విధంగా వాళ్ళు. కాబట్టి ఏ చిన్న అవకాశం వచ్చినా, ఏ చిన్న మనకి అంశం వచ్చినా, చిన్న మనకి ప్రోగ్రామ్ వచ్చినా పిల్లల చేత మాట్లాడించే ప్రయత్నం చేయండి.
ఒకవేళ ఒకసారి లీవ్ పెట్టాడు, మీకు సబ్స్టిట్యూట్ ఇచ్చారు, మీరు ఒక డిబేట్ పెట్టండి, ఒక అంశం మీద వాళ్ళని పిల్లలు మాట్లాడించే ప్రయత్నం చేయించండి, ఒక ఇన్నోవేటివ్ థింకింగ్ చేయండి. చూడండి మీరు పిల్లలకి ఎంత బాగా మీరు ప్రోత్సాహం అందిస్తే. నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ చెప్తానండి. నేను జరిపించే కూడూరు అసలు అమ్మాయి షీఈ్ అన్నోన్ గర్ల్, ఎప్పుడు కూడా కామన్ అందరిలాగా ఉండేది. అనుకోకుండా ఒకసారి ఎవరు పిల్లలు మాట్లాడకపోతే ఆ హెడ్ మాస్టర్ గారు ఏం చేశారంటే అమ్మాయిని వచ్చి మాట్లాడమ్మా అని చెప్పేసి ఇన్వైట్ చేశారు. తర్వాత అన్ని వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆమెకి ఇచ్చేసి మండల స్థాయిలో కూడా జిల్లా స్థాయిలో కూడా అద్భుతమైన ప్రతిభ కనపరిచి ఒక మంచి స్పీకర్ గా తను ఎదిగిందండి. ఎంత అద్భుతం అనిపించిందంటే అప్పటి వరకు అమ్మాయిలో కూడా ఉన్నటువంటి టాలెంట్ మీరు ఎప్పుడు ఎవరు గుర్తించలేదు. అలా తమలో ఉన్నటువంటి ప్రతిభను పిల్లల లోపల ఉన్నటువంటి టాలెంట్ గుర్తిద్దాం, అవకాశాలు కల్పిద్దాం. పిల్లలు మాట్లాడేటువంటి విధానాన్ని అంటే చిన్న పిల్లలకి ఏమన్నా అంటే ఇక్కడ రావాలంటే ఏ రకంగా మనం మొదలు పెట్టాలి. అక్కడ ఒక్కటే దీంతో శ్వాస తీసుకోవాలట, వెళ్ళిపోతుంది. కొంచెం అటు చూడాలి. ఈలో కొంత మన టైం దొరుకుతుంది. అక్కడ వేరే ఉన్నటువంటి ఒక్కొక్కరిని మనం మాట్లాడే మొదలైపోయి ఏది మొదలు పెట్టాలి, ఎవరున్నారు ఏది తెలియకపోయి ఇలా తడబడుతూ ఉంటారు. ఈ టెక్నిక్స్ అనేటువంటి పిల్లలు ఆ సందర్భం లోపల ఇప్పటికి కూడా చాలా మంది ఉపాధ్యాయులు తమ సర్వీస్ లోపల స్టేజ్ ఎక్కి మాట్లాడతారు. చాలా మంది కూడా మనం కూడా అలాంటి అవకాశం అందిపుచ్చుకుందాం. పిల్లలకి ఖచ్చితంగా మనం ఇంకొకటి ఎప్పుడు రాసుకోండి సార్ దయచేసి. మంచి వక్త కావాలంటే ముందు మంచి వక్త కావాలంటే ముందు మంచి శ్రోత కావాలి. మంచి ఎవరైనా మాట్లాడేయండి, ఆ మాట్లాడినటువంటి అంశాన్ని శ్రద్ధగా వినేటువంటి విధానాన్ని వాళ్ళకి అలవాటు చేయండి. 10 మంది నెక్స్ట్ సార్ సహానుభూతి. సార్ సహానుభూతి అంటే ఏంటి సార్? భావాలను వారిలాగే అనుభవించడాన్ని సహానుభూతి అంటారు. వేరు సహానుభూతి వేరు, సింపతి ఎంపతి కదండి. ప్లీజ్